హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ విశాలాక్షి. ఈరోజు నేను జున్ను పౌడర్తో ఇన్స్టెంట్గా జున్ను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికోసం నేను కామధేను జున్ను పౌడర్ తీసుకున్నానండి. దీని వెనకాతల మనకి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత ఉంటాయి, 1/2 లీటర్ పాల ప్యాకెట్ అండ్ బెల్లం, ఇవన్నీ మనకి మెజరింగ్తో ఉంటాయి. చూసారా, 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకుని అందులో వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేశానంటే ఆ జున్ను పౌడర్ మిక్స్ని ఆ పాలల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా. ఆ తర్వాత నేను బెల్లం వాళ్ళు చెప్పిన క్వాంటిటీయే తీసుకున్నాను. ఆ బెల్లం నేను ఇప్పుడు పాలలో వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. నేను లాస్ట్లో స్ట్రైనర్తో వడగట్టేసుకుంటున్నాను. మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఇంకా బెల్లం ముక్కలు ఉండిపోతే అవి బయటకు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదండి, ఇలా చేసుకోండి. అండ్ నేను కొన్ని మిరియాలు తీసుకొని అవి దంచుకొని ఆ పౌడర్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలాచీ కూడా వాడచ్చు, అది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. మాకు మిరియాల పౌడర్ సరిపోతుంది. వేసుకొని స్టవ్ మీద నేను ముందే ఒక గిన్నె పెట్టానండి. అది చూసారా అలా హీట్ అవుతుందో. వాటర్ వేసుకొని అలా స్టాండ్ పెట్టుకొని మన జున్ను పౌడర్ మిక్స్ ఉంది కదా, మిక్స్ చేసుకుని అలా గిన్నె పెట్టి మూత పెట్టేసుకోవడమే. ఒక 30 మినిట్స్ వరకు తీయకండి. 30 మినిట్స్ అయ్యాక ఒకసారి చాక్తో చూడండి, రెడీ అయిపోతుంది. అండ్ తీసిన వెంటనే ఇలా ఎడ్జెస్ సైడ్కి అనేసుకోండి. తర్వాత రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఇలాగ తిప్పుకోండి. పర్ఫెక్ట్గా మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనం జున్ను తిన్నట్టే ఉంది. జున్ను పాలతో ఎలా జున్ను చేసుకుంటామో అలాగే ఇలా పౌడర్తో కూడా సేమ్ అదే టేస్ట్ ఉంది. ఏంటంటే జాగ్రత్తగా చేసుకోవడమే. పాలు ప్యాకెట్ తెచ్చి అందులో వాటర్ అది ఏమి మిక్స్ చేయకండి. పాలు ప్యాకెట్ అలా వేసేసుకోండి అంతే. వాటర్ అది వేసారంటే మనకి ఇంకా వాటర్ వచ్చేస్తుంది పైకి, అంత పర్ఫెక్ట్గా రాదు. సో మీరు కూడా ఇది చూసి జున్ను ట్రై చేసేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.